హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ మోనా మంజునాథ్. ఈరోజు రాయలసీమ స్పెషల్ గోంగూర చట్నీ. చలో వీడియోలో చూసేద్దాం. చలో చలో, యమ్మీ యమ్మీ. ముందుగా బాణ పెట్టి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఒక ఆనియన్ వేసి, ఆ తర్వాత 2 టొమాటోస్, 2 వంకాయలు, కొద్దిగా మెంతాకు, 10 అంటే కారంకి తగినంత మిర్చి వేసుకోవాలి. అదా వేసుకొని దానికి మనం ఆయిల్లో మగ్గించాలండి. ఇలా మగ్గుతుండగా మనము గోంగూరని అయితే వాష్ చేసుకోవాలి. గోంగూరని మంచిగా వాష్ చేసుకొని ఒక 2 to 3 వాటర్తో వాష్ చేసేసుకొని మనము ఆయిల్లో మగ్గిస్తున్న మిశ్రమంలో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆ గోంగూరని అయితే మనము మగ్గనివ్వాలి అండి. అలాగే అడుగు అంటకుండా కూడా చూసుకుంటూ కలిపెట్టాలి. ఇలా కలిపెట్టుకోవాలి, కింద నుంచి పైకి కలిపెట్టుకుంటూ గోంగూర కొంచెం ఉడికేలా చేసుకోవాలి. ఎంత బాగా కలుపుతామో మిశ్రమం అనేది అడుగు అంటకుండా అంత బాగా మగ్గిపోతుంది. సో కలిపేది కూడా మనకి ఒక ఆర్టే కదండి. సో ఇంకా ఇలా కలబెట్టుకున్న తర్వాత మనము 1 స్పూన్ ఆఫ్ పసుపు, మరి వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకున్న తర్వాత జీరా 1 స్పూన్ ఆఫ్ జీరాని వేసుకోవాలి అండి. 1 స్పూను. ఈ చట్నీ అంటే మీకు ఇష్టం అయితే కామెంట్లో చెప్పాలి చూడండి. సో ఇలా మనం వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి చూడండి. ఎప్పుడైనా సరే అడుగు అంటకుండా చూసుకుంటేనే మంచిగా వస్తుంది. ఇంకా మనం ఆకు అంతా అన్నీ బాగా మగ్గేదాకా మనము కలుపుకోవాలి. 1 చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలండి. ఇప్పుడు అలా వేసుకున్న దానిని బాగా ఉడికించుకోవాలి, బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ దీనిని కలుపుకుంటూనే మనం చేస్తూ ఉంటే అడుగు అంటకుండా మంచిగా అవుతుంది. ఇలా ఉడకాలి చూడండి. 10 minutes. మీరు చూసి ఉడికించుకోండి అండి. టైమింగ్ అయితే నేను చెప్పను, చూసి ఉడికించుకోండి. సో ఇలా ఉడికినప్పుడు ఇలా మిశ్రమం అయితే ఇలా రావాలి చూడండి. నేను చూపిస్తున్నాను కదా, అంత బాగా మగ్గిపోయింది. ఆకులు అన్నీ అంత మిశ్రమం అయితే బాగా మగ్గింది. సో ఇలా దగ్గరగా అయిన తర్వాత బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ఒక బాణీ పెట్టి అందులో మనము గ్రౌండ్నట్స్ని కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం మిక్సీలో తిప్పుకోవాలి. శనక్కాయని ఇలా వేయించుకొని మనము మిక్సీలో వేసుకొని తిప్పాలండి. శనక్కాయలు బాగా వేయించుకుంటేనే చట్నీ బాగుంటుంది. చూడండి, పౌడర్ అయితే ఇలా అవుతుంది. ఈ పౌడర్లో ఒక చేయి అంత, మా మమ్మీ చూపిస్తుంది చూడండి, అంత తగినంత వరకు ఆ పౌడర్ని అయితే వేసేసుకోవాలి. మన గోంగూర మిశ్రమంలో అంత శనక్కాయల పొడి అయితే వేసుకోవాలి. చూడండి, బాగా చూపిస్తుంది ఎంత వేపియాలో అనేది. వేసేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపెట్టుకొని కొంచెము మనం మిక్సీ అనేది తిప్పేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోకూడదు. అలా చేసుకుంటేనే మనకి కొంచెం క్రంచీగా వస్తుంది. సో అందులోనే ఒక గుప్పెడు ఆనియన్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా అయితే పేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఫుల్ పేస్ట్గా చేసుకోకండి. జస్ట్ కొంచెం మిక్సీ ఆకు మగ్గిన దాన్ని కొంచెం ఒక రౌండ్ తిప్పాల మిక్సీ, అంతే. ఇలా అవ్వాలి అండి. నేను చూపిస్తున్నాను చూడండి మిశ్రమం. ఎవరైతే పప్పు గిత్తతో చేసుకుంటారో మీరు జస్ట్ పప్పు గిత్తతో కూడా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ ఇలా అయితే చూపించాను కదా, ఇలా అయితే చేసుకోవాలి అండి. గోంగూర చట్నీ అయితే మనకి ఇంకా రెడీ అయిపోయింది. సో ఎమ్మీగా మేమైతే సండే స్పెషల్గా చేసేసుకుంటాము. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై పీపుల్. లాట్స్ ఆఫ్ లవ్.